శుభములు కలుగు నీకు. ఏయ్, అరవకు. ఎక్కువ చేసావనుకో చంపేస్తాను. ఏంటి ఆ రోజు మీ అక్క నన్ను బెదిరిస్తుందా? ఇంటి మీద అటాక్ చేస్తే మీరందరూ కలిసి పోలీసులకు పట్టించారు. మాకేమైనా ఉరిశిక్ష పడిందా? మామూలు జైలు శిక్ష పడింది. చూడు, వెంటనే బయటకు వచ్చాం. అంత పరపతి మాకుంది. మీ అంతు చూడకుండా ఎలా వదిలేస్తామనుకున్నారే? ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నా. కరెక్ట్ టైంకి ఒంటరిగా దొరికేశాం. ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళి మేమందరం అంతా అయ్యాక నిన్ను తీసుకెళ్లి మార్కెట్లో పెట్టేస్తాం. అప్పుడు మీ అమ్మకి మీ అక్కలకి ఉంటుంది నరకం. ఎంత గింజుకున్నా యూజ్ లేదు. దాన్ని తీసుకొస్తానని మా అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఏమని చెప్పను? హాసిని, ఎక్కడున్నావు? వారాహి గారు, ప్లీజ్, హాసినికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. ఏమైందా? పోనీ అక్కడ చూడన్నా. ఇప్పుడు వీళ్ళు అడ్డం తప్పుకునే వరకు మనం కదలలేం. తప్పుకోమని హారన్ కొడితే మన కారులోకి చూస్తారు. ఒకవేళ చూశారనుకో, అది నన్ను గుర్తుపట్టేస్తుంది. రే, మంచిది కాదు, కాసేపు ఆగు. ఇప్పటి వరకు ఇక్కడే ఉందంటే తను ఖచ్చితంగా ఎంతో దూరం వెళ్ళుండదు. ఏయ్, ఆగవే. నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. తన్ని చుట్టుపక్కలంతా వెతుకుదాం. తను ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉంటుంది. ఎవరో ఒకరు హాసిని గురించి చెప్తారు. హాసిని దొరుకుతుందండి. పదండి, వెతుకుదాం. ఇడియట్, స్టూపిడ్. బుద్ధుందా? కళ్ళు కనపడడం లేదా? బబ్లు, చరణ్ గారు, అక్కడ హాసిని ఉంది. రే, వాళ్ళు వస్తున్నారా? వాళ్ళని చావగొట్టండి రా. వెళ్ళండి. రైట్. ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మాయిని? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? చెప్పండి. ఎవరా మీరంతా? వీళ్ళు మా చెల్లెల్ని ఎత్తుకుపోవాలనుకున్నారు. వీళ్ళని ఫస్ట్ పోలీసులకు అప్పు చెప్పండి. మళ్ళీ బయటికి రాకుండా నేను కేసు పెడతాను.
మీ అందరికి దూరంగా ఎక్కడికైనా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? అసలు మీ అత్తగారింట్లో గొడవ పట్టమేంటి? విక్కీని కొట్టడమేంటి? ఇంటికి రాకుండా మాకెవ్వరికి చెప్పకుండా ఇలా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఏంటిదంతా? నేను సమాధానం చెప్పనక్క. నా దగ్గర సమాధానం లేక కాదు, చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే మీకెవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. హాసిని, దూరంగా వెళ్ళిపోతే సమస్య నీకు దూరంగా వెళ్ళిపోతుందా? అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదిగో ఇప్పుడు జరిగిందిగా ఇలాగే. నువ్వు ఇంటికి మాకు దూరంగా వెళ్ళిపోవటమే నీ సమస్యకి నిజమైన పరిష్కారం అయితే మేమందరం నీ గురించి ఎంత కష్టపడి వెతికే వాళ్ళమే కాదు కదా. అవును హాసిని, నువ్వు వెళ్ళిపోవటం వల్ల మేమందరం సంతోషంగా ఉండం, ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాం. నువ్వు వెళ్ళిపోవటం వల్ల అరుంధతి గారికి మనింటికి మధ్య గొడవలేం తగ్గవు, ఇంకా పెరుగుతాయి. వాళ్ళేదో చేశారు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావని మనం వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళు మన అమ్మ మీద ఇంకా పగ పెంచుకొని మనల్ని నాశనం చేయాలని చూడటం లాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఇవన్నీ జరిగినా జరగకపోయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మ చచ్చిపోతుంది. నిజం హాసిని, ఎన్నెళ్ళు ఎన్నో నియమాలతో ఎన్నెన్నో కష్టాలు పడి పెంచుకున్న కూతురు దూరాన వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఏమైపోయావో అని అనుక్షణం ఆలోచిస్తూ ఖచ్చితంగా అమ్మ మానసిక వేదన అనుభవిస్తూ మరీ చచ్చిపోతుంది. అమ్మకి ఏమైనా పర్వాలేదా? తర్వాత మేమందరం ఏమైనా పర్వాలేదు అని అనుకుంటే ఓకే, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోవటమే అమ్మకి నువ్విచ్చే అద్భుతమైన గిఫ్ట్ అని అనుకుంటే వెంటనే వెళ్ళిపో. నీ ముగ్గురు అక్కలు నువ్వంటేనే ఎక్కువ ఇష్టపడే ఓ ముసలి ప్రాణం, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపో. అలా కాదు, ఎన్నేళ్లుగా పెంచిన కన్న తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే వచ్చి జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా? కలలుండని కనులేవని నిత్యం నిదలో మంద. అబ్బా అబ్బా. ఏయ్ తొయ్యి. ఓకే మేడం. ఏంటి స్లో అయిపోయింది కారు? ఫాస్ట్ గా తొయ్యి. ఏంటండి తోసేది? ముక్కల మధ్యలో జోకరు. 20 కిలోమీటర్లలో 10 కిలోమీటర్లు అయిపోయాయి. ఒక్కనే తోసాను మేడం. దెబ్బకి ముక్కలు పగిలిపోతున్నాయి. నీకేమైనా నాకేం ప్రాబ్లం లేదు. నాకేదైనా అయితేనే నీకు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. తెలుసు మేడం. అరుంధతి అత్తయ్య. ఏయ్ తెలుసండి. అరుంధతి మేడం అనాలని తెలుసు. ఇంత కష్టంలో కూడా ఆ మాత్రం సుఖం ఉంచరా అండి? ఒక్కసారైనా తృప్తిగా బంధుత్వం కలుపుకొనివరా? ఎప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చేది. వద్దంటే చెప్పరా, వెళ్ళిపోతాను. ఆగు నాన్న, ఆగు ఆగు ఆగు. ఏమ్మా మొహానా నలిపేంటి? ఏ
మీ కుమార్ రాజు చెప్పలేదా? చెప్పాడమ్మా. కానీ ఇలా కష్టపడుతూ ఇంటికి వెళ్ళడం ఎందుకమ్మా? కారు పిలిపించుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు కదా అని. నేను కూడా హాయిగానే వెళ్తున్నాను. కష్టపడుతుంది నీ కొడుకే. అబ్బే, వాడేం కష్టపడుతున్నాడమ్మా? ఇలాంటి విషయాలు వాడికి జుజుబీ. అవునా? మరెందుకు అంత ఆయాసపడుతున్నాడు? అబే అదేం లేదమ్మా, వాడు మొద్దోడు. నానా ఇలా రా. నువ్వే తోసుకుంటూ ముందుకు రారా. ఏంటి ఏదో కమిట్మెంట్లు ఇచ్చేస్తున్నావు? 10 కిలోమీటర్లు ఒక్కనే తోసుకొచ్చాను, వాసిపోయింది ఇక్కడ. అయితే ఇప్పుడు నేనేం చేయాలరా? నాకు హెల్ప్ చేయడానికి నిన్ను రమ్మన్నాను. అంటే ఇప్పుడు నీతో పాటు నేను కూడా కారు తోయాలా? లేకపోతే దీనికోసం అమెరికా నుంచి మనుషులు పిలిపించమంటావా? రే, నేను నీ కన్న తండ్రిని రా. నన్ను కారు తోయమని అడుగుతున్నావా? వేరే వాళ్ళని అడిగితే తంతారు, కన్న తండ్రిని అడగాలి. మాట్లాడకుండా వచ్చి కారు తోయి. ఏయ్, ఏంటా సోది? ముందు కార్ తోయండి. అలాగే. పదా. ఏం మనిషిరా బాబు నువ్వు. నేను నిన్న ఇంటికి ఓనర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను ఈ కారుకి క్లీనర్ని చేసావు కదరా. ఎప్పుడు ఏమి చేయవని షంటుతుంటావు కదా. మరి ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే మెచ్చుకోకుండా మళ్ళీ తిడతావేంటి? ఏదో ఒకటి చేయమంటే తండ్రిని తలెత్తుకునే పనులు చేయమనిరా. ఇలా తలదించుకొని కార్లు తోసే పనులు చేయమని కాదురా. ఛీ! నెట్టు గట్టిగా నెట్టు. తోయినా అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అమ్మా హాసిని, వచ్చేసావా? మేమెంత ఎంత భయపడుతున్నామో తెలుసా తల్లి? హాసిని, ఏవే ఈ ముసల్దాన్ని వదిలేసి ఎటెళ్ళిపోదాం అనుకున్నావే? మేమంతా ఏమైపోతాం అనుకున్నావే? హాసిని, ఏమండి, ముందు హాసిని లోపలికి తీసుకెళ్ళండి. పదమ్మా. వారాహి గారు, నేను బయలుదేరుతాను.
సార్ సార్ మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను మీ వెల్ విషర్నండి. మీకు దండం పెట్టి చెప్పాలో మీ కాళ్ళు పట్టుకుని చెప్పాలో ఏయ్, ఏంటండి మీరు? ఏంటండి నన్ను దేవుని చేసేస్తారా ఏంటి? దేవుడు వరాలిచ్చే మాటే నిజమైతే మీరు మాకు చేసిన సాయం వరమే. ఆ వరం ఇచ్చిన మీరు దేవుడే. అమ్మో, అయ్యండి మిమ్మల్ని వదిలేస్తే మీ మాటలతో నన్ను ఎక్కడికి పంపిస్తారో కూడా తెలియట్లేదు. ఏమండి మనం మనుషులం అండి, కష్టాల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిందే. సాయం అందరూ చేస్తామంటారు, మేము మీ స్నేహితులం అంటారు. కానీ కష్టం వచ్చినప్పుడే ఎవరి ఫ్రెండో తెలుస్తుంది. వాళ్ళు చేసే సాయమే వాళ్ళ ఆప్తులో కాదో చెప్తుంది. ఏమండి ప్లీజ్ మీరు ఎమోషనల్ అవ్వకండి. లేదు సార్, మా చెల్లి ఇంకా లేదేమో అని హోప్ కోల్పోయే టైంలో మీరు సపోర్ట్గా నిలబడ్డారు. ఆ క్షణం అది నాకు చాలా బలాన్నిచ్చింది. ఇప్పుడు చూసారుగా మా వాళ్ళంతా ఎంత ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ మొహాల్లో సంతోషానికి కారణం మీరే. ఐ మీన్ ఇట్. ఓకే అండి, ఓకే నేను వెళ్ళాలి, నాకు కొంచెం పని ఉంది. ఓకే సార్, సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినందుకు. ఇప్పటి వరకు థ్యాంక్స్లు, ఇప్పుడు సారీలా? ఏమండి దీనికి ఒక అరగంట చేస్తారా మీరు? గుడ్, మీరు నవ్వండి చాలు. బాయ్ అండి. ఏంటమ్మా ఇదంతా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకేదైనా అయితే మేమంతా ఏమైపోవాలి? అసలు ఎందుకు ఇలా చేసావో చెప్పు. నువ్వే లేకపోతే మా ప్రాణాలుంటాయా? నిన్నే మా ప్రాణంగా చూసుకున్నాం కదమ్మా. ఆ ఇంట్లో వాళ్లతో గొడవ ఎందుకు పడ్డావు? గొడవ పడ్డదానివి మన ఇంటికి రావాలి కానీ ఎక్కడికో వెళ్ళడమేంటే? చెప్పుమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు అంత పెద్ద గొడవ ఎందుకయ్యింది? అల్లుడి మీద చేయి చేసుకునేంత వరకు ఎందుకు వెళ్ళావు? మరేం చేయమంటావు? నన్నతను కొట్టినా నేను చేతులు కట్టుకొని ఇంకొన్ని దెబ్బలు తినమంటావా? ఏంటి, విక్కీ నీ మీద చేయి చేసుకున్నాడా? ఏ, నేనతన్ని కొట్టానని చెప్పిన వాళ్ళు చేసిన దారుణాలేవి చెప్పలేదా? అవును, చెప్పురు. ఎందుకు చెప్తారు? చెప్తే వాళ్ళు రాక్షసులని లోకానికి తెలిసిపోతుంది కదా. నీ మీద చేయి చేసుకున్నాడా? వాడికేం పోయాకాలం వచ్చిందే? వాడి చేతులు విరిగిపోను. నిన్నెందుకు కొట్టాడమ్మా? నువ్వేమన్నా తప్పు చేసావా? తప్పుగా మాట్లాడావా? తప్పేంటమ్మా, నేను నిజమే మాట్లాడాను. నిజమా? అంటే ఏం మాట్లాడావు? వాళ్ళిద్దరూ ఆవిడికి పుట్టిన వాళ్ళు కాదన్నాను. ఆవిడ పెంపకం తప్పు అన్నాను. అది తప్ప? హాసిని, అసలు నువ్వు అలా ఎందుకు మాట్లాడావు హాసిని? వాళ్ళ పిల్లలైతే నీకెందుకు? వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళైతే నీకెందుకు? మరి మన అమ్మ గురించి ఆవిడకెందుకు?
మాటి మాటికి మీ అమ్మ అలాంటిది, మీ అమ్మ ఇలాంటిది, మీ అమ్మ నేరం చేసింది, మీ అమ్మ పాపం చేసింది, ప్రతి క్షణం అమ్మ 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 అని నన్ను మానసికంగా గుచ్చి గుచ్చి చంపుతుంటే నేనేం చేయాలి? తన కొడుకు చేసింది పాపమైనా అతన్ని ఏమి అందు. అతని పుట్టినరోజు ఆగిపోయిందని ఏదో ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోయి నా ప్రాణం తోడేస్తుంటే నేనేం చేయాలి? మాకు చెప్పాలి, నీ కష్టం గురించి మాకు చెప్పాలి. చెప్తే ఏం చేస్తారక్క? మహా అయితే నాకే బుద్ధులు నేర్పిస్తారు. అలా ఉండు, ఇలా ఉండు, అత్తారింట్లో అలా ఉండకూడదు, అలా చేయకూడదని నా చేయి పట్టి నడక నేర్పిస్తారు. భరించలేకపోతున్నానక్క. కృష్ణ తులసి, నువ్వు చాలా గ్రేట్. అరుంధతి, వచ్చావా? నువ్వే వచ్చావా? హాసిని, చూసావా? వాళ్ళు వచ్చేసారు, నీకోసమే వచ్చారు. అరుంధతి, నువ్వెంత మంచిదానివి. నా కూతురు చేసిన తప్పుని క్షమించి దాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చావా? ఆపో. మీరు నా దగ్గర తీసుకున్న డబ్బు విషయం గుర్తు చేయటానికి వచ్చాను.